మాజీ సీఎం జగన్ స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగరవేయకపోవడం బాధాకరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పెద్దలను గౌరవించే సంస్కారం జగన్కు లేదని కామెంట్ చేశారు. పులివెందుల ఓటమి బాధలో జగన్ ఉన్నారన్నారు. బాధలో ఆయన ఎందుకు నిన్న స్వాతంత్ర దినోత్సవం కూడా పార్టిసిపేట్ చేయలేదన్న విషయం కూడా మనం గమనించాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవం అనేది ప్రతి పౌరుడు కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో చేసి, ఒక ప్రతిపక్ష నాయకులు గతంగా ఉండి, ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా ఉండి, ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి సుమారు 78 సంవత్సరాలు అయ్యి 79వ స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్న తరుణంలో ఆయన అటెండ్ అవ్వకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా, బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఖచ్చితంగా మన పూర్వీకులు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు మనకి రైట్ టు స్పీచ్, రైట్ టు మనకి ఏవైతే రైట్స్ కల్పించారో, మనం పరిపాలించుకునే సౌలభ్యం మనకి ఏదైతే తీసుకొచ్చారో అలాంటి నాయకులను మనం గుర్తు చేసుకొని ఈరోజు మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న తరుణంలో ఆయన అటెండ్ అవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రజలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఆయన తాలూకు పరిపాలన, ఆయనే నాయకుడు, ఆయన ఒక్కరే మహానాయకుడు అనే కాన్సెప్ట్ లో ఉంటారు తప్పించి వేరే వాళ్ళని గౌరవించాలి, మన పెద్దలు గౌరవించాలి. మనం చూసాం గతంలో వాళ్ళ తండ్రి గారు వాళ్ళు కాలం చేస్తున్నప్పుడే రాజకీయాలు చేసిన తను ఆయనది. అలాంటి నాయకత్వం ఆయన గతంలో కూడా చూసాం. ఎంతసేపు కూడా ఆయన తాలూకు అభివృద్ధి తప్పించి మన దేశం ఏంటి, మన రాష్ట్రం ఏంటి, మన రాష్ట్ర భావితరాలకి మన ఎటువంటి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచన అయితే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి లేదన్న విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.